పెద్ద ఎత్తున డబ్బులు పట్టుబడ్డాయని తెలిసింది. ఎంత డబ్బులు పట్టుబడ్డాయి, ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఎంత డబ్బులు పట్టుబడ్డది అనేది తెలియదన్న. కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చారు, దాన్ని పంచనామా చేశారని తెలుసు. కేసు నమోదైందా? పంచనామా చేశారని తెలుసు. నేను లేచేసరికి ఇదంతా అయిపోయింది. నేను నిద్ర లేచేసరికి ఎపిసోడ్ అంతా అయిపోయింది. మీకు తెలుసని అంటున్నారు, మీరు కూడా తెలుసని అంటారు కదా. అది ఇప్పటివరకు ఇప్పుడు జరగలేదా కాంగ్రెస్ పార్టీలో? ఒక్కో కార్పొరేటర్కి ఎంత డబ్బులు ఇచ్చారు తెలియదన్న. నేను కార్పొరేటర్ కూడా కాదు కదా. మీరు క్యాంప్ రాజకీయాలు అంటే ఏంది? అసలు క్యాంప్ అంటే ఏంది, రాజకీయాలు అది కూడా తెలియదు నాకు. క్యాంప్ ఇప్పుడు సీనియర్ అధిష్టానం పంపించిన పేరు కాకుండా వేరే పేరు ప్రపోజల్ చేశారని చెప్పి కూడా పెద్ద టాక్ ఉంది. అది వాస్తవం తెలియదు నాకు. అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారు మరియు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, వాళ్ళందరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ అదే జరిగితే ఎవరైనా పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయలేదు. స్వయంగా పిసిసి అధ్యక్షుడే నిజామాబాద్లో ముద్రా సామాజిక వర్గం మహిళకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మామూలు మరో సామాజిక వర్గానికి అనేది కూడా పేరు ప్రపోజల్ చేసి పంపించినప్పుడు ఇక్కడ మారిపోయింది అనేది కూడా అలిగేషన్. రాజీనామాలు చేస్తామన్నారట నేతలు. రాజీనామాలు చేస్తాం. రాజీనామా సంగతి చేయొచ్చు. మనం ఎవరైనా చేసి రాజీనామా చేస్తే బయటపడతారు. కానీ మీరు అడిగిన దానికి అయితే నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేదన్న. క్లియర్ కట్ ఎమ్మెల్యేలు డిసిషన్ మేకింగ్ పైన ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే నాకు తెలిసి చైర్మన్ ఒకటే బీఫామ్ ఉంటుంది అని కూడా పార్టీ నిర్ణయం తీస్తుంది. మిగతా జరిగిపోతాయి వ్యవహారం. ఇంకా విప్పు జారీ విషయంలో కూడా డిప్యూటీ మేయర్ కానీ మేయర్ కానీ రెండు పేర్లు కూడా పంపిణీ కాకుండా వేరే పేర్లు పెట్టారనేది కూడా మీకు ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు చెప్తున్నా సరిగా ఈ పేర్లు మార్చిండ్రు, రాసి పంపినాం అని చెప్పే నాయకుడు ఎవరో నిన్ను పెట్టుకొని ఇదే మీడియాను పెట్టుకొని రమ్మానంటే ఇద్దరం కలిసి మాట్లాడతాం. మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేటర్ల ఎలక్షన్లో అభ్యర్థులు అవి ఎవరు డిసైడ్ చేసారు, ఎట్లా డిసైడ్ చేసారు, ఒక కమిటీ కూర్చున్నాం, అందరూ డిసైడ్ చేసాం కదా. డిసైడ్ చేసి బీఫామ్ రాసిపోయిన తర్వాత మనం ఎట్లా మారినాయి అట్లా ఉంటే చాలా ఉంటాయి. కాకపోతే ఈ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో బీఫామ్ ఏముంటుంది. ఒకటి విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ చేసినప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ గారు విప్పు అథారిటీ ఉండే అందరికీ సభ్యులకు అందరికీ ఇచ్చి సంతకాలు తీసుకుని విప్పు అయితే జారీ చేసినాం. అందుకే కదా అంత సక్సెస్ఫుల్. మా పార్టీ కాదన్న, వేరే పార్టీలు కూడా ఎవరైనా పోటీ చేయలేదు కదా. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వాళ్ళు పోటీ, ప్రతిపాదనలన్నీ ఎంఐఎం వాళ్ళు వేరే వాళ్ళు అందరూ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ప్రతిసారి ఎలక్షన్స్లో ఆ పార్టీ ఈ పార్టీ మన నంబర్ ఉన్నా లేకున్నా కూడా పోటీ చేస్తారు. అసొంటిది లేకుండా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో అన్ని పార్టీలు కూడా కోఆపరేట్ చేసి పోటీ చేయకుండా వాళ్ళు ఒకరు ప్రతిపాదించడం, ఒకరు బలపరచడం అధికార పార్టీ స్థాయి. ఎందుకు? అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన నయమనాలు బాగుపడతాం అనుకుంటే ఇక మనం మా వాళ్ళే ఇది నీకు చెప్పి నాకు చెప్పి అంటే గట్ల. అందుకే వాళ్ళకే చెప్తున్నా సున్నితంగా, ఇది ఇంతటితో నాకైతే మంచిది అందరికి. ఎన్నికల నిబంధనలు చేతులెత్తవలసిన అవసరం లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎంత మెజార్టీ ఉన్నా కూడా, కానీ ఆ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కారు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా చేతులు ఎత్తాలి ప్రతి సభ్యుడు కూడా. చేతులు ఎత్తకుండానే ఇనానిమస్ చేసేసారు. ఇప్పుడు చేతులు ఎప్పుడు నేనైతే లోపల లేను, అలా చేతులు ఎత్తినరా ఎత్తలేదా కూడా నాకు తెలియదు. నాకు చిన్న మెడిమిడి జ్ఞానంతో నేనేం చెప్తున్నా అంటే, ఇద్దరి మధ్యలో పోటీ ఉందనుకో, 60 మంది ఓట్లు వేయాలి. ఆ ఇద్దరు పోటీ చేసినప్పుడు చేతులు ఎత్తాలి, ఎవరు చేస్తారు. పోటీ లేదు కదా అన్న, నిబంధనలు ఉంటాయనేది. ఇద్దరు పేర్లు ఉంటే వీడియో కవరేజ్ చేతులు ఎత్తేది ఉన్నప్పుడు వీడియో కవరేజ్ ప్రతి సభ్యులు కూడా చేతులు ఎలక్షన్ కమిషన్ అది క్లోజ్ డోర్ లో జరిగినటువంటి వ్యవహారం. దాన్ని నువ్వు లేవు, నేను లేను, ఆ టాపిక్ మాట్లాడకపోవడం మంచిది. సరే, ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే పెద్ద పార్టీని పిలుస్తారు. ఫస్ట్ పెద్ద పార్టీ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడ్డారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత లిస్ట్ చూసుకుంటారు. మేయర్ ఎలక్షన్ అయిపోతే ప్రాసెస్ మనకు తెలియదు. ఎలక్షన్ బలపరచాలి. అసలు ఎలక్షన్ షెడ్యూల్ కే విరుద్ధం. ఆఫ్ చేసినట్టారు వాళ్ళు. కానీ చెప్పండి, ఏం నరేంద్ర రెడ్డి కూడా ఫోన్ చేసినట్ట ఓ వ్యక్తికో ఒకరికో ఇవ్వాలని. అది ఎవరన్నా నాకు తెలియదు.
వేం నరేంద్ర రెడ్డి ఫోన్ చేసినట్టే ఈ వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫోన్ చేసినట్టే దానికి హట్ అయ్యి కొందరు 2-3 నేతలు రాజీనామా కూడా చేస్తామని వరకు వచ్చిందంట. వాస్తవం అది. తినబోయే ముందు రుచులు ఎందుకు అన్న రాజీనామా చేసి తెలుస్తుంది రేపు రేమన్నా ఫోన్ చేసి సంగతి నాకు తెలియదు, రాజీనామా సంగతి కూడా నాకు తెలియదు, చేసి తెలుస్తుంది కదా రేపు మీకు వస్తుంది కదా. ఇప్పుడు సొంత పార్టీలో కుట్ర చేసింది ఉన్నారు కదా, సొంత పార్టీలో ఉన్నారు కూడా వాళ్ళ మీద మన చర్యలు ఉంటాయి. కుట్ర కాదన్న ఎమ్మెల్యే గారిని డబ్బులతో కాంగ్రెస్ పార్టీని డబ్బులతో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కార్పొరేటర్లను డబ్బులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అలా ఒక్క నిమిషం, మీరు సొంత పార్టీ అన్నారు, మొన్న హర్షవర్ధన్ చెప్పి ఆయన సొంత పార్టీ అన్నాడు. అసలు ఏడిపోయినాయి 2 వారాలు 3 వారాలు అయితే ఏడిపోయా ఏంది ఇది రాజీనామాలు వాళ్ళను సస్పెండ్ చేయడానికి. హర్షవర్ధన్ అంటే అదే అడగాలి అన్నీ అంటే మీరు కూడా సొంత పార్టీ అండి, ఆయన కూడా సొంత పార్టీ ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. పార్టీలో అనేక సంవత్సరాలుగా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత గడిచిన బీఆర్ఎస్ పార్టీలో పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ఏడాది కింద వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులకే మేయర్ పదవి ఇచ్చినటువంటి అసంతృప్తి పార్టీలో ఉంది. అది నిజమేనా? మరి వాళ్ళు ఎందుకు సంతృప్తి చేయలేకపోయారు, వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలేకపోయారు? ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండగా కూడా ఎక్కడైనా ప్రెజర్ ఉందా, లేదు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? చెప్పాలా? పార్టీలో అసంతృప్తి ఉంది అన్నమాట అవాస్తవం. ఫస్ట్ వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేస్తారు? అధికారం అవకాశం ముదిరాజ్ సామాజిక వర్గానికి, అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు రాలేదు కనుక ఈసారి వాళ్ళకి ఇద్దామనుకున్నాం కనుక ఉన్న దాంట్లో పరిశీలనలో పద్మశాలి సామాజిక వర్గాలను పరిశీలించినాం, పద్మశాలి గౌడ ముదిరాజు ముగ్గురు పరిశీలించినాం, పైకి పంపినాం, పై నుంచి డిసిషన్ వచ్చింది, ఆ రకంగా చేసినాం. అందుకే డీసీ అధ్యక్షుడు ఇచ్చినాం. సామాజిక వర్గం పెద్ద ఉంది, వాళ్ళ ఓట్లు కావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీసీ చేసింది. మళ్ళీ రెండోసారి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి మిగతా వర్గాలు పార్టీ పదవులు ఇవ్వటం వేరు, పవర్లో ఎలక్టెడ్ పవరు, రాజ్యాధికారముతో పవర్ ఉండేది, అధికారం ఇవ్వడం వేరు. మైనార్టీకి అవకాశం లేదు, మైనార్టీ బీసీలకు ఇచ్చినాం కనుక అట్లా అయింది. అది చెప్తున్నా కదా, గౌడ ముదిరాజు అండ్ పద్మశాలి 3 సామాజిక వర్గాల పేర్లు పరిశీలించారు. ఒకటి క్లియర్ అయి వచ్చింది పైకి వెళ్ళి, అది చేస్తున్నాం. ఇది పార్టీలో ఉండేటువంటి డిసిప్లిన్. పైనుంచి ఏం పేరు వస్తే ముందుకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్పీ వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు.